నమస్తే టిఆర్ నిజాం. నేను మీ తాళ్లపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చర్చించుకుందాం. అందులో భాగంగా ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి, ఆదాబ్ హైదరాబాద్ అన్ని పేపర్లను ప్రధాన వార్తలుగా మనం ఒకసారి చూసుకోవచ్చు. అందులో నిన్న మన ఉస్మానియా యూనివర్సిటీలో ఒక హాస్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విషయాలను ఒకసారి చూద్దాం. అన్ని పేపర్లలో అది ఇచ్చిండు, ఇది ఈనాడు పేపర్లలో ఇచ్చిండు. ఏంటంటే త్వరలో 40,000 ఉద్యోగాలు ప్రకటిస్తాం అని చెప్తాడు. ఉస్మానియాను ఎక్స్పర్ట్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలా మారుస్తా, బారాస్ అధికారంలోకి వస్తే యూనివర్సిటీలను లేఅవుట్లుగా మార్చేస్తుంది. విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ మత్తులోని మునగకండి. 15 రోజులలో కోదండరాంను ఎమ్మెల్సీని చేస్తా, ఎవరు అడ్డుకుంటారు? ఉస్మానియా విశ్వవిద్యాలయం వసతి గృహాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మాట చెప్తా ఉన్నాడు. ఎందుకంటే బారాస మళ్ళీ అధికారంలోకి వస్తే అది యూనివర్సిటీని ప్లాట్లు చేసి లేఅవుట్లు చేసి అమ్ముకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది వాస్తవానికి ఏంటంటే మన రాష్ట్రంలో బడ్జెట్ ఉన్నది. ఆ బడ్జెట్ ను ఆల్రెడీ 1 లక్ష కోట్లు పోయినా కూడా ఇంకా మిగతా బడ్జెట్ మన దగ్గర ఉన్నది. దీన్ని ఎక్స్పర్ట్ యూనివర్సిటీ లాగా తీర్చిదిద్దుతా అని చెప్తా ఉన్నాడు. ఆ మాటలలో ఒకసారి మనం విందాం. ఉస్మానియా యూనివర్సిటీ 100% ప్రపంచంతో పోటీ పడగలిగే ఒక స్టాన్ఫర్డ్, ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో మనకేం తక్కువ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఎవడో 1 లక్ష కోట్లు కట్టింది, కూలింది, పోయింది. 1 లక్ష కోట్లు గంగలో పోయింది, గోదావరిలో పోయింది. మీకోసం 1,000 కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా? నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈ సంవత్సరం విద్యాశాఖ కోసము 40,000 కోట్లు ఖర్చు పెట్టిన 40,000 కోట్లు ఈ సంవత్సరం. చూడండి, మన దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి, దీన్ని మస్తుగా మారుస్తా, ఆల్రెడీ కొన్ని కోట్లు పెట్టి ఇంటర్మీడియట్ స్కూళ్ళని చేస్తా ఉన్నా అని చెప్తాను. శుభనామంగా చెప్పొచ్చు సార్. ఎందుకంటే విద్యను, వైద్యాన్ని కార్పొరేట్ స్థాయిలో చేసి పేద ప్రజలకు అందియాల్సిన అవసరం మీ పైన ఉన్నది. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, మీ చేతిలోనే అధికారం ఉన్నది కాబట్టి మీరు చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే మా దగ్గర డబ్బులు లేవా అని చెప్పేసి మీరే బహిర్గతంగా చెప్తా ఉన్నారు. ఇక్కడనేమో మన దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయా, మనం అడకదింటానా అనే విధంగా మాటలు చెప్తా ఉన్నారు. ఏది నమ్మాలో ఏది నమ్మొద్దో అర్థమైతలేదు సార్. ఒకవేళ నిజంగా మీకు చేయాలనే ఉద్దేశం ఉంటే మాత్రం మీకు 2 చేతులు అయితే దండం పెడదు. ఎందుకంటే విద్యా వ్యవస్థ అనేది అందరికి అనుకూలంగా ఉండాలి, కార్పొరేట్ స్థాయిలో ఉండాలి. అంటే మీ పిల్లలకైతే ఏ విధంగా ఉంటుందో ఈ పిల్లలకు అదే విధంగా అందాలని ఆలోచన చేసినందుకు మాత్రం మీకు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ మీరు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మాత్రం వెనకబడిపోతా ఉన్నారని చెప్పేసి అనిపిస్తా ఉన్నారు. ఇంకోటి కూడా మీరు ఏం చెప్తా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఓయూ అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకున్నాం, ఎక్స్పర్ట్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాగా మారుస్తాం, 1 లక్ష కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం పాపాలే భరిస్తున్నాం, ఓయూ అభివృద్ధికి 3,000 కోట్లు ఇవ్వలేమా, ఓయూకు వచ్చేందుకు పోలీసులు ఆంక్షలు విధించారంటూ విమర్శించారు. విద్యార్థులతో మాట్లాడేందుకు వచ్చా, డిసెంబర్లో మళ్ళీ వస్తా. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఈసారి మాత్రం నేను వాళ్ళకి చెప్తా ఉంటా, ఇక పోలీసు వాళ్ళని పెట్టొద్దా, ఎందుకంటే వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకోవడానికి ఉంటుంది, వాళ్ళు ఏదని చెప్పడానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తాను. దీనికి మాత్రం అప్రిషియేట్ చేయాలి సార్. ఎందుకంటే మీరు వాళ్ళు అడిగేటువంటి సమాధానం చెప్పకుండా మీరు మంది మార్బలంతో వస్తే వాళ్ళు అడగడానికి ఎక్కడ ఆస్కారం ఉంటుంది సార్. ఏమైనా మాట్లాడాలంటే కూడా ఏం మాట్లాడతారా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికార పోలీసు వాళ్ళు అంటారని చెప్పేసి భయానికి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇది మనకు శుభపరిణామంగా భావించవచ్చు. ఎందుకంటే వాళ్ళ బాధలు స్వేచ్ఛగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఆ నియోజకవర్గాలలో కూడా మీటింగులు పెట్టిన సందర్భంలో ఎమ్మెల్యేలు కూడా అదే సందర్భంగా పోవాలి సార్. వాళ్ళు కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి కదా, వాళ్ళు కూడా మాట్లాడుకొని మా బాధలకి మా వ్యవస్థకి ఇది అని చెప్పుకోవడానికి ఆస్కారం ఇవ్వాలంటే ఇది అంతగా పాటించాలని చెప్పేసి టిఆర్ నిజాం నుంచి అడుగుతా ఉన్నాం సార్. ఇంకోటి ఏంటి, ఆల్రెడీ మేము వచ్చిన తర్వాత మేము చాలా ఉద్యోగాలు ఇచ్చాం, త్వరలో 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. పూర్తిగా ఒకసారి చూసుకున్న వార్తను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే, యూనివర్సిటీల వల్ల ఒక పోలీసు కూడా లోపలేమో ఆదర్శిస్తా, యూనివర్సిటీ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తా, వెంటనే అమలు చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. నిస్పృహలతోని భారత దుష్ప్రచారం చేస్తా ఉన్నది. అబద్ధాల సంఘం
పేరుతో వాట్సాప్ సామాజిక మాధ్యమాలలో పబ్బం నడుపుతూ కేటీఆర్ వీళ్ళు భరించలేక అబ్బండాలు చెవాకులు పబాకులు చేస్తా ఉన్నారు. ఇంకోటి మనం కంచి గచ్చబోలే భూముల్లో అక్కడ పులులు గిట్ల లేనేలేవు. అది కొత్తగా ఒక మానవ మెదడుతో సృష్టించి అక్కడ ఏదో జరుగుతున్నట్టు అపోహలు సృష్టించిండ్రు. అది మాత్రం ఆడ కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చదువు అకాడమీ తలలను మారుస్తాయని చెప్పేసి అంటారు. అవును సార్, అంబేద్కర్ కూడా ఆ రోజు చెప్పిండు, మీ యొక్క తలరాతను మార్చేది ఓన్లీ చదువు మాత్రమే, చదువు వలనే మీ జీవితాలు మారుతాయి, మీ భవిష్యత్తు మారుతుంది అని చెప్పేసి చెప్పిండు. కాబట్టి చదువు వలనే మారుతుంది. ఇప్పటికైనా తెలంగాణ యువత అంత ఆలోచన చేయాలి. ఈ చదువుకు ఎక్కడ లోటు వచ్చినా నిలదీయాల్సిన సందర్భం ఉంటుంది. మీ స్థానిక ఎమ్మెల్యేలను ఎవరైతే నిలదీయాలి. ఏందా మా స్కూళ్ళకి ఈ విధంగా ఉన్నాయి, మా కాలేజీలకి ఈ విధంగా ఉన్నాయి, మీరు ప్రైవేట్ వాటికి కొమ్ము కాస్తా ఉన్నారు. మరి మేము చదువుకోవాలి, మా చదువుకున్న మా తలరాతలు మారుస్తుంది. మా తలరాతలు మారాలంటే మాకు చదువు అనేది మీ పిల్లలకి ఏ విధంగా అందిస్తారో మాకు అదే విధంగా అందియాలి అనేటువంటిది వీళ్ళు కూడా ప్రశ్న చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్పిపోతారు, మీ తలరాతను మార్చేది చదివే. మరి ఎన్ని స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయో ఆలోచన చేయాలి. ఇంజనీరింగ్ డిగ్రీ చదివే కొందరు విద్యార్థులు గంజాయి డ్రగ్స్ మత్తుకు బానిసలై నేరాల్లో పాల్పడుతున్నారు. ఇది బాగా అయితే విచ్చలవిడిగా స్టార్ట్ అవుతా ఉన్నది. ఇది మారుమూల ప్రాంతాల్లో కూడా పాకిపోయింది. ఎక్కడనైనా కూడా దీన్ని ఉపేక్షించకుండా ఈ మత్తు నుంచి బయటపడేటువంటి మార్గాలను అన్వేషించాలి. ఎక్కడైతే నిజంగా దొరుకుతుందో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి సార్. ఇదైతే అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఉంటుంది. ఎందుకంటే యువత ఈ దేశానికి వాళ్ళు కాపాడి దేశాన్ని సంపద సృష్టించేటువంటి వాళ్ళు మత్తులో మునిగిపోయి దాన్ని అసలు కోల్పోతా ఉన్నారు. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టినందుకు మాత్రం టీఆర్ఎస్ నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను సార్. ఉస్మానియా విశ్వవిద్యాలయం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్న వారంతా గొప్ప గొప్ప వ్యక్తులుగా ఉన్నారు. వాస్తవానికి ఈ యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళే ఈ రోజు రాజకీయ నాయకులుగా ఉన్నారు, ఈరోజు శాసించే స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు తలుచుకుంటే ఉస్మానియా ఈ యూనివర్సిటీలలో చదువుకునే విద్యార్థులంతా సక్రమంగా అన్ని విధాలుగా ఉంటే దేశాన్ని సశ్యామలం చేయొచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆయన మాటల్లో చెప్తా ఉన్నారు. 18 నుంచి 31 సంవత్సరాల వారు 60% మంది ఉన్నారు. వీరిలో కొందరు సింగపూర్, అమెరికాకి వెళ్ళి సంపదను సృష్టిస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మంచి మంచి విద్యాలయాలను, మంచి అవకాశాలను సృష్టిస్తే వాళ్ళ సంపదంతా మన దేశంలో సృష్టిస్తారని చెప్పేసి ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేసిండు. ఇదైతే అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్. ఇంకోటి ఇక వికలాంగుల గురించి, దివ్యాంగుల గురించి ఒకటి సుప్రీంకోర్టే ఒకటి చేసింది. అదేంటంటే వాళ్ళని ఎవరన్నా సోషల్ మీడియాలో కానీ ఏమన్నా ప్రసార మాధ్యమాలలో వాళ్ళని చులకన భావం చూస్తే వాళ్ళు మాత్రం ఇబ్బందులకు గురి చేసే సందర్భం ఉంటుంది. వాళ్ళు మాత్రం ఏమున్నా కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకోటి వచ్చింది, పిఎం సీఎంలు జైలు నుంచి పాలిస్తారా అని చెప్పేసి ఇదే పేపర్లో ఒక వార్త ఇచ్చిండ్రు. ఇది చూద్దాం. ఎందుకంటే వీళ్ళు జైల్లో ఉండి కూడా పరిపాలించిండ్రు, జైల్లో ఉండి కూడా నామినేషన్ వేసి చట్టసభలో పోయడం రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ పిఎం సీఎంలు జైలు నుంచి పాలిస్తారా, విలువల స్థాయి పెంచేందుకే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడతాను, ఎవరైనా 30 రోజుల కంటే ఎక్కువ జైల్లో ఉంటే మాత్రం వాళ్ళు పదవి నుంచి వైదొలగాలని చెప్పేసి చట్టం తెస్తామని చెప్పేసి చెప్తా ఉండే. ఎవరు ఏం చేసినా కూడా జైల్లో నుంచి పాలించడానికి వీళ్ళైతే 2 సంవత్సరాల నుంచే జరుగుతూ ఉన్నదని చెప్పేసి మన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దృష్టిలో పెట్టుకొని అన్న మాటలుగా భావించవచ్చు. ఇది ఈరోజు వార్తలు. మరిన్ని వార్తలతో రేపు మేము ముందుకు వస్తాం.